ఇందాక నేను ఏం మాట్లాడానో ఎలా మాట్లాడానో తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం నాకు అనిపించింది చెప్తాను. గివ్ మీ 2 minutes. ఇందాక మనకు జరిగిన కాన్వో బట్టి నాకు అర్థమైంది మీరు ఈ పెళ్లి చూపులు ఇష్టంగా ఒప్పుకోలేదని. సరే, స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతున్నా, మీకు ఎవరైనా నచ్చితే నాకు చెప్పండి, నేను వెళ్ళి ఇంట్లో మాట్లాడతాను. అలా కాదు, వీడు నన్ను ఎలా చూసుకుంటాడు, వీడు నాకు కరెక్టేనా, అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే చెరిపేసాయి. ఎందుకంటే నేను నిన్ను అంత బాగా చూసుకుంటాను. ఇలా చూసుకుంటాను అలా చూసుకుంటానని కాదు, నిన్నులా చూసుకుంటాను, నిన్ను నీలా యాక్సెప్ట్ చేస్తాను. సాధారణంగా అమ్మాయి లైఫ్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఒకలా ఉండదంటారు, కానీ నీ విషయంలో నేను అది రాంగ్ అని ప్రూవ్ చేస్తాను. స్వీటీకి బిఫోర్ 20, ఎట్ 20, ఆఫ్టర్ 20 ఒకేలా ఉంటుంది, తనకు నచ్చినట్టే ఉంటుంది. ట్రస్ట్ మీ, పెళ్ళి అనే ఎలిమెంట్ నీ లైఫ్లో నీ ఎంజాయ్మెంట్కి నీ ఫ్రీడమ్కి ఫుల్ స్టాప్ కాదు కదా, కనీసం కామ కింద కూడా మారదు. నేను చెప్పాల్సింది చెప్పేశాను. రిమైనింగ్ యువర్ డెసిషన్. ఫ్రీడమ్కి ఫుల్ స్టాప్ కాదు కదా, కనీసం కామ కింద కూడా మారదు. నేను చెప్పాల్సింది చెప్పేశాను. రిమైనింగ్ యువర్ డెసిషన్. అమ్మాయి లైఫ్ ఆఫ్టర్ 20 బిఫోర్ 20 ఒకేలా ఉండదు, ఉండకూడదు కూడా.